యాహ్! ఇప్పుడు మనం చెప్తాం ఇంపార్టెంట్ థింగ్. టుడే we know everyone how the electronics works. Even you can see this is the electronic inside this board, and we could making as this way. So you know this thing, how they making this. ఒక ఒక చెక్ ఒక ప్లాస్టిక్ ముక్కను తీసుకొని దాని మీద మనం పెన్తో నాట్ ఈవెన్ ద పెన్, సిల్వర్ టైప్ పెన్ ఉంటుంది. ఆ సిల్వర్ టైప్ పెన్తో వీ కెన్ రైట్ లైక్ దిస్ వే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెన్తో గీస్తున్నారు అన్నమాట. ఇవి మనం గీసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్స్ ఎలా వస్తున్నాయని మీకు చెప్తాను అనమాట. అలా మనం వాటి మీద గీసి ఒక చిప్స్ మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే ఉపయోగం, ఇప్పుడు మామూలుగా అనుకోండి ఒక బాక్స్ ఇదే తయారు చేసి అనుకోండి, ఇది తయారు చేసి తీసుకురావడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయాలి. అదే ఇది మనం ఓన్గా తయారు చేసుకోవాలనుకోండి, ఒక అట్ట మొక్కలు కట్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా జస్ట్ అది చూసారు కదా, దీన్ని ఎలా కట్ చేశారో అలా మనం ఒక అట్ట మొక్కను కట్ చేసి దాని మీద పెన్, జస్ట్ లైక్ ఏ పెన్, యూ కెన్ సీ దిస్. ఒక పెన్తో మనం రాసుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి అనేది, దాన్ని బట్టి మనం ఒక ఎలక్ట్రానిక్ బోర్డుని మనం తయారు చేసుకోవచ్చు ఓన్గా. అండ్ ఆ విషయాన్ని వాళ్ళు క్లియర్గా అర్థమయ్యే విధంగా యూఎస్ఏ వాళ్ళ స్టిక్కర్ అంటించుకున్నారు పైన, చూస్తున్నారు కదా. అది అటు వెళ్ళేది కాకుండా వీళ్ళది మాత్రం ఇందులో ఉండేట్టుగా వాళ్ళు స్టిక్కర్ని పెట్టుకున్నారు. అండ్ దిస్ ద వే దే మేకింగ్ దిస్ చిప్స్. అండ్ ఈ చిన్న ముక్కలు కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్నవి అవి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఉన్న చిప్స్ని అంటించవచ్చు వాటికి. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంటర్నేషనల్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ని ఎక్కడి నుంచో ఎక్కడికో పట్టుకెళ్ళే విధంగా కాకుండా మనం దగ్గరలోనే మన చేతిలోనే తయారు చేసుకునే విధంగా ఇన్ ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. సో బీ రెడీ ఫర్ దట్. అండ్ ఇన్వెస్టర్స్ కూడా అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర పెద్ద బోర్డ్స్ తయారు అవ్వడం, అది తీసుకురావడం చాలా కష్టం అవ్వడం, భారీ ఎక్స్పెన్సివ్ అయిపోవడం అంతా కూడా. జస్ట్ అయితే ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఏంటి, అది పట్టుకొని వెళ్ళడం చాలా కష్టం. అది ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి హౌస్ని. అదేవిధంగా ఇది కూడా ఎలక్ట్రానిక్ బోర్డ్స్ కూడా వాళ్ళు కొత్తగా వచ్చి ఎలక్ట్రానిక్ బోర్డ్స్ని పెన్తో స్కెచ్ గీసే విధంగా లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ని పెన్తో గీసే విధంగా, లేదు అంటే ఒక స్టిక్కర్ని అంటించే విధంగా అట్టముక్క మీద నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్ అనేవి తయారవుతున్నాయి. సో బీ రెడీ ఫర్ దట్ న్యూ జనరేషన్ ఎలక్ట్రానిక్స్. అండ్ దిట్స్ ఇట్.